దశ పాపహర దశమి. ఓం మాతా రామో మత్పితా రామచంద్రః, స్వామి రామో మత్సఖా రామచంద్రః, సర్వస్వం మే రామచంద్రో దయాళుర్నాణ్యం జానే నైబ జానే న జానే. నా తల్లి రాముడు, తండ్రి రాముడు, నా సఖుడు రాముడు, నా స్వామి రాముడు, నా సర్వస్వం రాముడు. రాముడు తప్ప వినా ఇక ఏది కూడా నాకు ఈ సృష్టిలో తెలియదు అని చెప్పి ఆంజనేయ స్వామి వారు మరి శ్రీరామచంద్ర ప్రభువుని అంత ఇతోధికంగా పూజిస్తారు. మనం కూడా అదే విధానంలో చేయాలి. అయితే ఈ దశ పాపహర దశమి రోజున ఏమిటండి అని అంటే, అసలు ఫస్ట్ దశ పాపహర పాపాలు ఏమిటి? గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు గరుత్మంతుల వారికి పాపాల గురించి చెప్పారు. మొట్టమొదటిది మధుపాన సేవ. ఇక్కడ చాలామంది మరి ఏమండి మందు తాగితే ఏమిటండి తప్పు అని చెప్పేసి మధుపానం మనం చేస్తున్నారు. అది గరుడ పురాణంలో ఒక పాపంగా రౌరవాది నరకాలకు వెళ్ళిపోయే విధంగా అది చెప్పబడి ఉంది. తర్వాత రెండవది స్త్రీని గౌరవించకుండా ఉండడము. ఈమె నా భార్యే, ఇది మ్యాన్ డామినేటెడ్ సొసైటీ, ఆడదిన అని చెప్పినట్టు వినాలి అని చెప్పేసి ఇదివరకు కాలంలో చదువు సంధ్యలు లేవు కాబట్టి అప్పుడు తాగేసి వచ్చి భార్యలను కొట్టేవారు. ఇప్పుడు చదువుకున్నటువంటి వాళ్ళు మెంటల్లీ, స్పిరిచువల్లీ అండ్ ఫిజికల్లీ ఈ టార్చర్ అనేటటువంటిది చేస్తున్నారు. సో ఈ విధమైనటువంటి టార్చర్ కనుక చేసినట్లయితే ఇది మహాపాపము. దీనికి కుంభీభాగంలో పడేస్తాను. ఏ స్త్రీనైనా సరే కనుక, ఏ పురుషుడైనా సరే వేధించినట్లయితే. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మన గురువుగారు చాగంటి కోటేశ్వరరావు గారు, ఆ తర్వాత నండూరు శ్రీనివాస్ గారు, వీళ్ళంతా కలిసి కలియుగంలో మనము మానవుడు పుట్టిన తర్వాత మీరు అరుణాచలం వెళ్ళకపోతే మీ జన్మ వ్యర్థము, అక్కడ గిరి ప్రదక్షిణం చేయకపోతే మీ జన్మ వ్యర్థం అంటే పొలోమని అందరూ అరుణాచలం వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి అక్కడ ప్రదక్షిణాలు చేయడానికి ఏమన్నా చిన్న గుడి చుట్టూనాది 14 కిలోమీటర్ల దూరం. మళ్ళీ ఆ ప్రదక్షిణాలు 14 కిలోమీటర్ తిరగాలంటే చుట్టూ జనం ఎవరు ఉండరు. మళ్ళీ అక్కడ ఏం జరుగుతుందండి, ఈ అభ్యంగ స్నానాలు, మళ్ళీ ఈ అభ్యంగ ప్రదక్షిణాలు, రకరకాల పేర్లు అనమాట. పొర్లుతూ ప్రదక్షిణాలట. ఆ పొర్లుతున్నప్పుడు డే టైం అంతా 14 కిలోమీటర్లు వెహికల్స్ వెళ్తాయి కాబట్టి రాత్రులు ఆ టైంలో ఒక మనిషిని కూలీకి పెట్టుకొని కాపలాగా పెట్టుకొని వీళ్ళు దొల్లుతూ ఉంటారు. అలా దొల్లుతున్నప్పుడు ఎంతోమంది చనిపోయారు. అలాగే ఈ మధ్యకాలంలో స్త్రీలు తమ సేఫ్టీ చూసుకోకుండా అతిభక్తితో, మూఢభక్తితో చాగంటి గారు చెప్పారు, మరి నండూరు గారు చెప్పారు అని చెప్పేసి వీళ్ళు వెళ్ళిపోవడం, అక్కడ అత్యాచారాలు 11 మంది అత్యాచారం చేసి వాళ్ళని వీడియోలు తీసి ఫేస్బుక్, సోషల్ మీడియాలో పెట్టడం అన్నీ కూడా మనం చూసాం. 11 మంది. కాబట్టి ఇదంతా ఎందువలన వచ్చిందండి? ఒక రకమైనటువంటి ఏహ్యభావాన్ని మనం తెలుగు వాళ్ళపైన తమిళ వాళ్ళు పెంచుకున్నారు. దీనికి కారణం ఎవరండి? మనమే. అక్కడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకొని దండం పెట్టుకొని వచ్చేస్తే ఏమనరు వాళ్ళు. మనం అక్కడ దుకాణాలు పెట్టేసి, బిజినెస్లు పెట్టేసి, టిఫిన్ సెంటర్లు పెట్టేసి, వాళ్ళకి గట్టి పోటీ ఇచ్చి, బస్సులు వేసేసి, అరుణాచలం అని తెలుగులో రాసేసి, వాళ్ళు అన్నామలై అని మార్చాలని చెప్పి ప్రభుత్వానికి కంప్లైంట్ చేశారంటే ఏ స్థాయిలో జనం వెళ్ళిపోతున్నారండి మన వాళ్ళంతా కూడా. కాబట్టి ఈ రకంగా దీని అంతటికీ కారణం ఎవరండి అంటే, మా గురువుగారులు ఊరికనే ఏదో మంచి ఉద్దేశంతో చెప్పారు కానీ అతిభక్తి, మూఢభక్తి దీనికి అసలైనటువంటి కారణాలు. కాబట్టి ప్రదక్షిణాలు చేసుకునేటప్పుడు మీ సేఫ్టీ చూసుకొని చేసుకోండి, అంతేకాని ఏ ఆంధ్రాలో గుళ్ళు లేవా మీకు? తెలంగాణలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి లేడా శివుడు? అలాగే శ్రీశైలం లేడా? తర్వాత మనకి ఈ యొక్క బెజవాడ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం, మల్లికార్జునుడు లేడా మల్లేశ్వర స్వామి? మరి ద్రాక్షారామం లేదా? అసలు మరి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోండి, ఇది ఒక ఫ్యాషన్ అయిపోయిందనమాట. వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోండి అంటే మా గురువులు అంటే వేరే వాళ్ళు చెప్పారంటే ఒక అర్థం ఉంది. ఇక ప్రతివాడు బయలుదేరాడు. ఇప్పుడు ఎక్కడ నేపాల్ వెళ్ళిపోండి, తమిళనాడు పోండి, ఇంకా మన రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెంపుల్స్కి ఏదో తక్కువైనట్టు వేరే రాష్ట్రాలకు పంపిస్తారు. చాలా తప్పు. కాబట్టి అరుణాచలం ప్రదక్షిణాలకు వెళ్ళకండి. అందువలన ఇది వెళితే కనుక సేఫ్టీ సైడ్ చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్, ఇది కూడా మహాపాపం. 3వ మహాపాపం ఏమిటంటే అబార్షన్స్.
అబార్షన్స్ ఏమంటే ఆడపిల్ల అండి, మళ్ళీ రెండోది కూడా ఆడపిల్ల భ్రూణ హత్యలు అంటారు వీటిని. అత్తగారులు బలమైనటువంటి భర్తలు ఆడవాళ్ళని హింసించి మళ్ళీ మగ సంతానం లేదని చెప్పేసి భ్రూణ హత్యలు చేస్తున్నారు. ఇటువంటి భ్రూణ హత్యలు చేసిన వాళ్ళని ఏ హత్య అయితే చేస్తారో అదే హత్య అక్కడ చేసేస్తాడు అనమాట. యముడు తాట తీసేస్తాడు, అందులో డౌటే లేదు. కాబట్టి ఎన్నిసార్లు భ్రూణ హత్యలు చేశారో, ఇప్పుడు అబార్షన్ చేయించారో, మళ్ళీ వీళ్ళు ఆవిడ కడుపున మీరు పుట్టినప్పుడు మిమ్మల్ని కూడా భ్రూణ హత్య చేస్తుంది యముడు శిక్షల తర్వాత నెక్స్ట్ జన్మలో. ఇది గరుడ పురాణం దీనికి ఆధారం అనమాట. నెక్స్ట్ వీళ్ళకు కూడా నరకంలో 28 రకాల నరకాలు ఉన్నాయి. ఆ నరకంలో ఒక రకమైనటువంటి శిక్ష మీకు వేయడం జరుగుతుంది. ఈ తర్వాత ఈ యొక్క మోసాలు, వ్యాపారం చేస్తున్నామండి, ఏదో బ్రతకడానికి మనం చేయాలి. అలా కాకుండా మనము అబద్ధాలు చెప్పి అవతల వాళ్ళని దౌర్జన్యం చేసి అవతల వాళ్ళ స్థలాలు కబ్జాలు చేసుకుని వ్యాపారాల్లో వాళ్ళ జీవితాలు నాశనం చేసి వాళ్ళంతా కూడా ఎవడ బాబు గారు సొమ్మండి, విజయమాలవ్యకి బ్యాంక్ మేనేజర్లు ఇచ్చారు, వీళ్ళు కూడా కుమ్మక్కే. ఈ బ్యాంక్ మేనేజర్లు కూడా వెళ్ళిపోతారు జైలుకి వెళ్ళడం కాదు, అక్కడ యముడు వేసే జైలుకి వెళ్ళిపోతారు. ముందు విజయమాలవ్య సంగతి పక్కన పడేసేయండి. వాడికి లోన్లు ఇచ్చిన వాళ్ళు, వాళ్ళకి సహకరించినటువంటి మంత్రులు, వీళ్ళందరికీ కూడా యముడు కమాన్ ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తున్నారనమాట. తాట తీస్తాడు. అందువలన ఎవడ బాబు గారి సొమ్ము, పేదవాళ్ళ డబ్బులు తీసేసుకోవడానికి మీరు ఇటువంటివన్నీ కూడా ఇలాంటి 10 రకాలైనటువంటి పాపాలు చెప్పబడి ఉన్నాయి. అందువలన గరుడ పురాణం చదవండి. ఆ పాపాలన్నిటికీ మరి ఇక్కడ మనం ఏదో ఒకటి ఫార్మాలిటీ చేయాలి కదండి. అంటే ఆ దశమి రోజున ఈ యొక్క జ్యేష్ఠమాసంలో వచ్చేటటువంటి దశపాపహారం దశమి రోజున కనుక మనము శ్రీమన్నారాయణమూర్తికి మనం పూజ చేసుకున్నప్పుడు తప్పకుండా మనకి ఈ యొక్క పాపాల నుంచి కొంతవరకు ఉపశమనం జరుగుతుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 ఈ యొక్క వాసుదేవ నామంతో ఈ యొక్క దశపాపాలు కూడా నశిస్తాయన్నమాట. అందువలన ఆ రోజున మీరంతా కూడా సూర్యోదయానికంటే కూడా ముందు నిద్రలేచి చక్కగా ఈ యొక్క పూజా మందిరాన్ని అంతటినీ కూడా స్నానం చేసిన తర్వాత శుద్ధి చేసుకొని మీరు కలశ స్థాపన చేసి అష్టదిక్పాలకుల్ని, తర్వాత నవ గ్రహాలని, పంచలోక పాలకుల్ని ప్రతిష్ఠ చేసి, అంటే సింపుల్ ఇవన్నీ కూడా, మళ్ళీ ఏదైనా కష్టమేమోండి, ఇది పెద్ద ప్రొసీజర్ అనుకోవద్దు. సత్యనారాయణ స్వామి వ్రతంలాగా ఓం యమాయ నమః అంటే యముడు స్మరించుకుంటున్నాం అంతే. అలాగా ఓం వరుణాయ నమః ఇట్లా మనం సింపుల్గా సింప్లిఫైడ్ ఫామ్లో మనం పూజ చేసుకొని చక్కగా ఆ రోజున ఉపవాసం ఉండడము, బ్రహ్మచర్యం పాటించడము, నేల మీద పడుకోవడము, ఆ రకమైనటువంటి నియమాలు మనం పాటించాలి. తులసి మాలను స్వామివారిని వేసి లక్ష్మీనారాయణుల్ని ఆ యొక్క కలశంలోకి ఆవాహనం చేసి మనం సింపుల్గా మనము ఈ యొక్క విష్ణు అష్టోత్తరం కానీ విష్ణుమూర్తి యొక్క సహస్రనామాలతో లేదా రామ, కృష్ణ, విష్ణు సంబంధమైనటువంటి నామాలతో మనము స్వామివారికి అష్టోత్తరాలతో, నరసింహస్వామి ఇలాంటి అష్టోత్తరాలతో చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి ఈ పాపాలు నశిస్తాయి. దశపాపహర రోజున ఏం జరిగిందంటే అంబరీషుడి కథనాన్ని ముఖ్యంగా ఆ వ్రతంలో మనం చెప్పుకుంటాం. అంబరీషుడు అనేటటువంటి వాడు ఒక వ్రతాన్ని చేస్తూ, ఏకాదశి వ్రతాన్ని చేస్తూ మరి ద్వాదశ రోజున ఆ యొక్క వ్రతాన్ని ఉల్లంఘనం చేయాలి. ద్వాదశ రోజున భోజనం చేయాలి. అదేవిధంగా రాధాదేవి కూడా, రుక్మిణీదేవి కూడా మనకి దూర్వాస మహర్షిని భోజనానికి పిలిచి ఏకాదశి రోజున మనకి ద్వాదశ రోజున ఉల్లంఘనం చేయాలి. మరి వీళ్ళు రావడం లేదని చెప్పేసి ద్వాదశ రోజున అంబరీషుడు, రుక్మిణీదేవి ఇద్దరు కూడా ఒక గ్లాసు మంచినీళ్ళు తాగారండి అంతే. దాంతో దూర్వాస మహర్షికి అక్కడ కోపం వచ్చేసి రుక్మిణీదేవినేమో అక్కడ గోమతీ నది లేకుండా ద్వారకలో సెప్పించి పడేశాడు 20 కిలోమీటర్ల వరకు. ఇక్కడేమో అంబరీషుడి పైన ఆయన శపిచ్చేస్తే నానాయోనుల్లో పుట్టాలి అని శపిచ్చేస్తే శ్రీమన్నారాయణమూర్తి తీసుకుని దత్తాత్రేయుడు అవతారాలుగా ఆయన మనకి స్వామివారు మళ్ళీ పుట్టడం జరిగింది. అదేవిధంగా సుదర్శన చక్రాన్ని రక్షించమని అంబరీషుడు అడిగితే సుదర్శన చక్రాన్ని వేయడం జరిగింది. ఆ సుదర్శన చక్రం దూర్వాస మహర్షిని తరుముకుంటూ వెళితే నేను నిన్ను రక్షించలేనని శ్రీమన్నారాయణమూర్తిని శరణ వేడిన దూర్వాస మహర్షికి శ్రీమన్నారాయణమూర్తి చెప్పడం, మళ్ళీ నీకు ఆ అంబరీషుడి కాళ్ళ మీదే పడమంటే అంబరీషుడిని క్షమాపణ అడిగిన తర్వాత అంబరీషుడు క్షమించిన తర్వాత ఆ సుదర్శన
సుదర్శన చక్రం దూర్వాస మహర్షిని వదిలేయడం జరిగింది. కాబట్టి ఈ వృత్తాంతాలన్నీ కూడా ఆ దశపాపహార దశమిలో వస్తాయి. కాబట్టి ఈ కథలు విన్నటువంటి వాళ్ళకి మీకు అందరికీ కూడా ఇహపర సౌఖ్యాలు లభించి శ్రీమన్నారాయణమూర్తి నారాయణమూర్తి యొక్క కటాక్షాన్ని మీరు పొందగలుగుతారు. ఓం శుభం భూయాత్.